శ్రీ హరయే నమః. మనం వామన జయంతి సందర్భంగా వామనావతారం కథ మొత్తాన్ని గురించి కూడా తెలుసుకుంటున్నాం కదా. దాంట్లో భాగంగా మనం ఇంతకు ముందర వీడియోలో వామనుడికి అడిగిన మాట ప్రకారం బలిచక్రవర్తి 3 అడుగుల నేలని దానం ఇచ్చాడని చెప్పి, ఆయన తన సర్వస్వాన్ని కోల్పోతాడని తెలిసినా కూడా తన గురువైనటువంటి శుక్రాచార్యుడు ఎంత అడ్డుపడ్డప్పటికీ కూడా ఆయన ఆడిన మాట తప్పకుండా ఈ శరీరము, ఈ రాజ్యము ఇవన్నీ కూడా శాశ్వతం కావు, సత్యాన్ని తప్పడం కంటే మరణమే మేలు, భూదేవి కూడా అసత్యం ఆడేవాళ్ళని భరించలేదు అని అనేక విధాలుగా తన మనసులో ఆలోచించుకొని ఇచ్చిన మాట ప్రకారం వామనుడికి 3 అడుగుల నేలని దానం ఇచ్చాడని చెప్పేసి, ఈయన ఒక అడుగుతో వామనుడు భూలోకాన్ని, రెండవ అడుగుతోటి పైలోకాలన్నింటినీ కూడా ఆక్రమించాడని చెప్పి, ఆ దానం చేయంగానే వామనుడు అప్పటిదాకా ఒటువుగా ఉన్నటువంటి వామనుడు ఇంతింతై ఒటుడింతై అయినట్టు బ్రహ్మాండం మొత్తాన్ని కూడా ఆక్రమించాడని చెప్పి, అంతేకాకుండా సూర్యబింబము ఫస్ట్ ఆయనకి గొడుగుగా, తర్వాత కంఠాభరణంగా, తర్వాత చేతులు కడియంగా, చివరికి పాదపీఠంగా, వామనుడు అంత మొత్తంలో ఎదిగిపోయాడు అనమాట. అంత ఎత్తుకు ఎదిగిపోయి బ్రహ్మాండాన్నంతా కూడా ఆక్రమించాడని చెప్పి మనం ఇంతకు ముందర వీడియోలో తెలుసుకున్నాం కదా. దాని తర్వాత విశేషాలని మనం ఈనాటి వీడియోలో తెలుసుకుందాం. ఈ విధంగా త్రివిక్రముడైనటువంటి వామనమూర్తి విశ్వరూపుడై ఒక అడుగుతో భూలోకాన్ని, రెండో అడుగుతో పైలోకాలన్నింటినీ కూడా ఆక్రమించేశాడు అనమాట. అంతటా ఎక్కడ చూసినా విరాట్ స్వరూపంతో నిండిపోయింది, కానీ ఇంకేమీ కూడా కనపడడం లేదు. ఎక్కడ చూసినా అంతా కూడా ఆయన రూపమే కనపడుతుంది అనమాట, ఇంకేమీ కూడా కనపడడం లేదు. ఈ భూమండలం అంతా కూడా పద్మానికి అంటుకున్నటువంటి చిన్న మట్టి ముద్దలాగా, పైలోకాలన్నీ కూడా ఆ పద్మం మీద వాలినటువంటి తుమ్మెదల్లాగా కనిపించాయట. ఈ త్రివిక్రముని యొక్క కాలి గోళ్ల కాంతికి సత్యలోకంలో ఉండేటువంటి బ్రహ్మ తేజస్సు కూడా వెలవెలవెలబోయిందిట. బ్రహ్మలోక వాసులైనటువంటి మునీంద్రులు, యోగులు, పుణ్యాత్ములు వాళ్ళందరూ కూడా ఆ వామనుడి, ఆ త్రివిక్రముడి యొక్క పాదానికి మొక్కొని, ఎన్నేళ్ల నుంచో ఆకాంక్షిస్తున్నామయ్యా మేము, ఆ పెన్నిది, ఆ మహాభాగ్యం, ఆ మహద్భాగ్యం మాకిప్పుడు లభించింది అని చెప్పి వాళ్ళందరూ కూడా చాలా ఆనందించారట. ఇంకా ఈ ఆ మహావిష్ణు యొక్క నాభి యందు ఉన్నటువంటి పద్మాన్ని చూచి బ్రహ్మ కూడా అనుకున్నట్ట, ఇది తన జన్మస్థలము అని చెప్పి గుర్తించి సంతసించి ఆ బ్రహ్మదేవుడు కూడా తన కమండల జలంతో స్వామి యొక్క పాదాలని ప్రక్షాళన చేశాట. ఆ జలధారలు ఎప్పుడైతే ప్రక్షాళన చేశాడో ఆ జలధారలే ఆకాశంలో దేవనదిగా కూడా ప్రవహించాయన్నమాట. బ్రహ్మ దేవతలు ఇంకా ఆ త్రివిక్రముని, ఆ దేవదేవుని, ఆ విరాట్ స్వరూపాన్ని స్తోత్రాలతోటి, జై జై ధ్వానాలతోటి అనేక రకాలుగా పొగిడారట. ఇంకా ఫలపుష్పాదులు అర్చించారట. అంతటా నిండి ఉండేటువంటి, చెప్పాను కదా, అవి ఎక్కడ చూసినా విరాట్ స్వరూపం తప్ప ఇంకేం కనపడడం లేదనమాట. అంతటా నిండి ఉన్నటువంటి ఆ స్వామి రూపాన్ని కన్నులతోటి చూడలేక, ఎందుకంటే మైమరిచిపోయారనమాట, అంత కాంతిని చూడలేకపోతున్నారు, కన్నులతో కాంచలేక, మనస్తోనైనా సరే ఊహించలేక బలిచక్రవర్తి ఇంకా అక్కడ ఉండేటువంటి ఆ యజ్ఞ సభాసదులందరూ కూడా అనేక రకాలుగా స్తోత్రాలు చేశారట. మనం నిన్న ఇక్కడ దాకా చెప్పుకున్నాం అనమాట ఇంతకు ముందర వీడియోలో. అప్పుడు మళ్ళా త్రివిక్రమునుడు వామనుడైపోయాట. ఇంద్రా దేవతల్ని జయించినటువంటి అహంకారంతో ఉన్నటువంటి హేతి, ప్రహేతి, విప్రచిత్తి మొదలైన రాక్షసులు వాళ్ళందరూ కూడా క్రోధంతో ఇలాగా భావించారట అనమాట. ఎందుకంటే అప్పటిదాకా బ్రహ్మాండాన్నంతా కూడా ఆక్రమించినటువంటి ఆ త్రివిక్రముడు, ఆ విరాట్ స్వరూపుడు మళ్ళా యథాప్రకారంగా వామనమూర్తి అయిపోయాడనమాట. అప్పటిదాకా ఈ రాక్షసులు అంటే బలిచక్రవర్తి అనుచరులు ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా దేవతలు జయించినటువంటి అహంకారంతో ఉన్నారు. ఎప్పుడైతే ఈయన బ్రహ్మాండానంతా ఆక్రమించాడో వాళ్ళు చాలా క్రోధావేశంతో, కోపంతో ఇలాగా అనుకున్నారట. విష్ణుమాయని తెలుసుకోలేనటువంటి మన చక్రవర్తి ఈ కపట బ్రహ్మచారి చేత మోసగించబడ్డాడు. వాళ్ళందరూ కూడా ఈ బలిచక్రవర్తి యొక్క అనుచరులు అనమాట, రాక్షసులు. వాళ్ళందరూ మనసులో అనుకున్నారట, ఈయన యొక్క మాయని, ఆ విష్ణు మాయని తెలుసుకునేటువంటి మన బలిచక్రవర్తి ఈ కపట బ్రహ్మచారి చేత మోసగించబడ్డాడు. 3 అడుగులు నేలడిగి బ్రహ్మాండ 3 లోకాలని కూడా ఆక్రమించాడు కాబట్టే ఆయన త్రివిక్రముడైనాడు అనమాట. 3 లోకాలని ఆక్రమించాడు కాబట్టి త్రివిక్రముడైనాడు అనమాట. ఈ పొట్టివాడు చూడండి, ఆయన వామనుడుగా ఉన్నాడు, పొట్టివాడు 3 అడుగులు నేలడిగి, పాపం మన రాజు ఏమనుకున్నాడు, చిన్నవాడు చిన్న చిన్న పాదాలతో ఏదో 3 అడుగులు నేలడుగుతాడని చెప్పి అనుకొని
ఆయన చివరికి 3 అడుగులు నేలడిగి బ్రహ్మాండానంతా కూడా ఆక్రమించాడు ఈ పొట్టివాడు. కాబట్టి ఈయన్ని మనం వెంటనే చంపేయాలి, హతమార్చాలి అని అనుకున్నారట. ఎవరు? బలిచక్రవర్తి అనుచరులైనటువంటి హేతి, ప్రహేతి, విప్రచిత్తి మొదలైనటువంటి రాక్షసులు అనమాట. అని ఆయన హతమార్చాలని చెప్పి అనుకొని వాళ్ళు ఆయుధాలు ధరించి కేకలు వేస్తూ ఈ వామనమూర్తిని పట్టుకున్నారట, చుట్టుముట్టారట. ఆ వామనమూర్తి చుట్టూ చేరారట. ఎప్పుడైతే దాన్ని గమనించారో విష్ణుసేనులు కూడా ఆయుధాలతోటి, వాహనాలతోటి రంగంలోనికి దిగి యుద్ధానికి సిద్ధపడ్డాయన్నమాట. అంటే మళ్ళీ దేవతలు రాక్షసులు ఇద్దరు కూడా యుద్ధానికి సిద్ధపడ్డారనమాట. ఎందుకంటే రాక్షసులేమో ఈ విష్ణుమాయతో వచ్చినటువంటి బ్రహ్మచారి, కపట బ్రహ్మచారి పాపం మా రాజుని మోసం చేశాడు, మా చక్రవర్తిని మోసం చేసి సర్వస్వాన్ని అపహరించాడని చెప్పి వాళ్ళేమో ఆ వామనుడి చుట్టూ ముడితే ఈ వామనుడికి అండగా ఉండేటువంటి ఈ విష్ణుసేనులంతా కూడా వాళ్ళ యొక్క ఆయుధాలతోటి రాక్షసుల మీదకి యుద్ధానికి దిగారనమాట. ఈ విధంగా ఇద్దరు కూడా, 2 సేనలు కూడా యుద్ధానికి సిద్ధపడ్డాయన్నమాట. అప్పుడు పరిస్థితిని గమనించినటువంటి రాక్షసరాజు అయినటువంటి బలిచక్రవర్తి శుక్రాచార్యుడు అంత ముందర శాపాన్ని ఇచ్చాడు కదా, ఏమన్నా ఆయన మాట వినలేదు, నువ్వు రాజ్యం ఇవ్వద్దు, వచ్చిన వాడు ఎవరో సామాన్యుడిగాడు, నువ్వు అనుకుంటున్నావు ఈ కపట బ్రహ్మచారి చిన్న ఒటువు ఏదో 3 అడుగులు చిన్న పాదాలు అడుగుతాడు అనుకుంటున్నావు, కాదయ్యా, వచ్చిన వాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఈ వామనావతారంలో వచ్చాడు, ఇంద్రుడికి రాజ్యాన్ని అప్పగించడానికి వచ్చాడు, నువ్వు ఇవ్వద్దు అని చెప్తాడనమాట. కొన్ని అబద్ధం చెప్పినా కూడా కొన్ని విషయాల్లో తప్పు లేదు అని చెప్తాడు. ఇంకా అంతేకాకుండా పాపం ఆయన మనసు ఒప్పక దానం ఇచ్చేటప్పుడు ఆ కమండలంలో నీరు కిందకు పడకుండా, వామనమూర్తి చేతిలో పడకుండా అడ్డుపడతాడనమాట. అప్పుడు ఆ వామనమూర్తి ఆయన యొక్క దర్భపూలతోటి వామనమూర్తి కాదు, వామనమూర్తి దర్భపూలతోటి గుచ్చుతాడనమాట. దానికి గుచ్చేటప్పుడు శుక్రాచార్యుడు కన్ను కూడా పోతుంది. అప్పుడు అయినా కూడా బలిచక్రవర్తి ఒప్పుకోడు, నేను ఎలా అయినా సరే ఆడిన మాట తప్పును, ఈ రాజ్యము గీజ్యము ఇవన్నీ ఉన్నా పోయినా ఇవన్నీ కూడా శాశ్వతం కాదు, సిబి మొదలైన చక్రవర్తులు చిరస్థాయిగా ఉన్నారు, ఎంతమంది రాజులు పరిపాలించలేదు, వాళ్ళు ఏమైనా ఈ భూమి మీద శాశ్వతంగా ఉన్నారా అని అనేక పరిపరి విధాలుగా శుక్రాచార్యుడు అది చెప్పినా కూడా వినకుండా ఆయన వామనమూర్తికి దానాన్ని ఇవ్వడానికే అంగీకరిస్తాడు. అప్పుడు శుక్రాచార్యుడి కోపం వచ్చి నువ్వు పదవి భ్రష్టుడివుగాక అని శపిస్తాడనమాట. అప్పుడు బలిచక్రవర్తికి అది కూడా గుర్తొస్తుంది. తన గురువు అయినటువంటి శుక్రాచార్యుని యొక్క శాపాన్ని కూడా గుర్తుకు తెచ్చుకొని తన అనుచరులైనటువంటి వాళ్ళందరినీ కూడా పిలిపించుకొని వాళ్ళతోటి ఈ విధంగా అన్నట్ట, దానం వీరులారా ఆగండి, శాంతించండి. ఇప్పుడు కాలం మనకి అనుకూలంగా లేదు, ఇంతకుముందు మనకు అనుకూలంగా ఉంది కాబట్టి మనం ఇంద్రుడి మీదకు దండయాత్ర అయితే యుద్ధం చేయకుండానే ఇంద్రుడు ఆయన రాజ్యాన్ని వదిలిపెట్టి పారిపోయాడు. సునాయాసంగా మనము ఇంద్రాధిపత్యాన్ని పొందాం. కానీ ఇప్పుడు మనకి కాలం అనుకూలంగా లేదు, అంతా దైవాధీనము, కాలవశము. ఏదైనా కూడా మన ఎవ్వరం కూడా కాలానికి అతీతులం కావద్దు, అందరం కూడా భగవంతుడు ఆడించినట్టు ఆడేటువంటి వాళ్ళమే. సర్వశక్తిమంతుడైనటువంటి భగవంతుడిని మనము ఓడించలేము. ఆయనే మనకి మొదటి దేవతల యొక్క రాజ్యాన్ని మనకిచ్చాడు, అంతే కదా. అప్పుడు మనం గెలిచాం, దేవతల రాజ్యాన్ని ఆక్రమించుకున్నాం. అప్పుడు మనకి ఇచ్చింది ఎవరంటే భగవంతుడే ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళా దాన్ని ఆయనే మన నుండి తీసుకొని దేవతలకు ఇస్తాడు. ఆయన ఎప్పుడు దేనిని ఎందుకు చేస్తాడో ఎవ్వరూ కూడా తెలుసుకోలేరు. ఏది ఎప్పుడు మనకు అనుగ్రహిస్తాడో, ఏది ఎప్పుడు మన దగ్గర నుంచి తీసేసుకుంటాడో దాన్ని మనము తెలుసుకోలేము. అంతా కూడా మన యొక్క అదృష్టం ప్రకారమే జరుగుతుంది. ఇది వరకు అనేక సార్లు మనల్ని ఎదిరించలేక పారిపోయినటువంటి దేవతలే ఇప్పుడు యుద్ధానికి సిద్ధపడుతున్నారు. ఇంతకుముందర చూడండి, ఇంద్రుడు వాళ్ళందరూ అసలు మనము పోయినప్పుడు మనతో యుద్ధం చేయకుండానే పారిపోయారు దేవతలందరూ కూడా. కాకపోతే ఇప్పుడు వాళ్ళు యుద్ధానికి సిద్ధపడుతున్నారంటే ఇది దైవ నిర్ణయం అన్నమాట. ఇప్పుడు మనం ఏమీ చేయకుండా ఇప్పుడు మనం ప్రశాంతంగా ఉండి సమయం వచ్చినప్పుడు మళ్ళీ దండెత్తుదాము. మనకి ఎన్ని బల సంపదలున్నా కాలానికి లోబడి మనము ఓర్పుతోటి ఉపాయంతో వ్యవహరించాలి అని చెప్పాడనమాట. బలిచక్రవర్తి తన అనుచరులందరినీ పిలిచి మనం దీన్ని బట్టి మనం కూడా ఏం అర్థం చేసుకోవాలి, అన్ని సమయాలు మనకు అనుకూలించవు. ఒక్కోసారి అన్నీ కూడా మనం అనుకున్నట్టు జరిగిపోతూ ఉంటాయన్నమాట. అప్పుడు ఏమనుకుంటాం మనందరం కూడా, అబ్బా ఇది నా ప్రతాపం, నేను అనుకున్నట్టు జరిగింది, నేను మహా తెలివి గలవాడిని, నేను జ్ఞానవంతుడిని, అంతా నాదే గొప్ప అని చెప్పి విర్రవీగుతాం మానవులు. కానీ ఒక్కొక్కసారి మనం ఎంత ప్రయత్నించినా అన్నీ మనం ఏదనుకుంటామో దానికి అన్ని వెనుదిరుగుతాయి అన్నమాట. అంటే కాలం కలిసి రానప్పుడు, భగవంతుడి యొక్క అనుగ్రహం లేనప్పుడు మనకు అన్నీ కూడా అప్పుడేమనుకుంటామంటే ఇదంతా భగవంతుని లీలా విశేషం, కర్మ. అంటే మనం అనుకున్నప్పుడు జరిగినప్పుడేమో మన ప్రతాపం, జరగనప్పుడేమో అంతా భగవంతుడు లీల అనుకుంటాం. ప్రతిదీ కూడా
జరిగినప్పుడు భగవంతుడు లీలే, మనం అనుకోనివి జరగనప్పుడు కూడా భగవంతుడు లీలే. మనకి ఎలా జరగాలని నిర్ణయించబడుతుందో అంతా కూడా భగవంతుడి కృప. మనందరం కూడా కాలానికి వశమై ఉండాల్సినటువంటి వాళ్ళమే. కాలం అంటే భగవత్ స్వరూపం. భగవంతుడికి మనందరం కూడా వశమయ్యి ఉండాల్సినటువంటి వాళ్ళమే. ఆయన చేతుల్లో మనందరం కూడా కీలు బొమ్మలమే. ఆయన ఆడించినట్లు మనం ఆడించే వాళ్ళమే. ఆయన ఎప్పుడు ఏది ఎందుకు చేస్తాడో ఆ లీలా విశేషాలు ఆ పరమాత్మనికే తెలుస్తాయి. ఏది జరిగినా కూడా ఏది వాళ్ళకు అనుగ్రహించాలో, ఏది తీసేయాలో, ఏది మంచో ఏది చెడో అన్నీ కూడా ఆ పరమాత్మే నిర్ణయిస్తాడు. కాబట్టి ఇప్పుడు మన కాలం అనుకూలంగా లేదు, మనం సమయం కోసం వేచి చూద్దాం, అప్పుడు దండెత్తుదామని చెప్పి బలిచక్రవర్తి తన అనుచరులందరికీ చెప్పేటప్పటికీ వాళ్ళు రసాతలానికి వెళ్ళిపోయారనమాట. అంటే మన కింద కూడా 7 లోకాలు ఉంటాయి. అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ లోకాలు అనమాట. ఇవి మన కింద భూమి కింద ఉండేటువంటి లోకాలు. కాబట్టి ఎప్పుడైతే బలిచక్రవర్తి చెప్పగానే వాళ్ళు ఆ రసాతలానికి వెళ్ళిపోయారనమాట. అప్పుడు విష్ణుమూర్తి యొక్క అనుచరుడు వాహనం ఎవరు? గరుత్మంతుడు కదా. వెంటనే గరుత్మంతుడు కూడా విష్ణుమూర్తి యొక్క అభిమతాన్ని గ్రహించి, ఆయన చెప్పల్ల విష్ణుమూర్తి ఆయన మనసులో ఏముందో ఆయన చూపుతోటి తెలుసుకుంటాడు అనమాట గరుత్మంతుడు. కాబట్టి గరుత్మంతుడు కూడా విష్ణుమూర్తి యొక్క అభిమతాన్ని గ్రహించి ఆ బలిచక్రవర్తిని వరుణపాశంతో బంధించేశాడనమాట. అంటే కాళ్ళు చేతులు బంధించేశాడు, కాళ్ళు చేతులు కట్టిపడేశాడనమాట. అట్లా కట్టి పడేసినా కూడా ఎవరు? విష్ణుమూర్తి చెప్పాడు గరుత్మంతుడికి ఆ విధంగా చేయమని. చేసినప్పటికీ కూడా బలిని బంధించు అని చెప్పి చేసినప్పటికీ కూడా వరుణపాశంతో బంధించేశాడు. కాళ్ళు చేతులు బంధించబడినా కూడా ఆయన ఏమీ చలించకుండా నిశ్చలంగా నిర్భయంగా ప్రసన్న వదనంతో ఉన్నాడు. అది మనకి ఎన్ని కష్టాలు వచ్చినా మన నిబ్బరాన్ని మనం కోల్పోకూడదు, చెలించకూడదు. మనము ప్రశాంతంగానే ఉండాలి. జరిగేది జరగక మానదు, దాన్ని మనం ఏమీ చేయలేము అని బలిచక్రవర్తిని వరుణపాశంతో బంధించినప్పటికీ కూడా గరుత్మంతుడు ఆయన నిశ్చలంగా ఏమీ చెలించకుండా మౌనంగా ఉన్నాడనమాట. మనం కూడా ఈ విషయాన్ని బలిచక్రవర్తి దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఇది కూడా విష్ణువు యొక్క అనుగ్రహమే అనుకున్నాడు. అంటే మనకు కష్టం వచ్చినా కూడా భగవంతుని అనుగ్రహమే. సుఖం కలిగింది, అది కూడా భగవంతుని యొక్క అనుగ్రహమే. దేన్నైనా కూడా ఒకే విధంగా స్వీకరించగలిగినటువంటి శక్తిని కలిగి ఉండాలి. అది ఎప్పుడు కలిగి వస్తుంది? ఏది మనది కాదు, ఇదంతా కూడా అశాశ్వతము అనే భావన మనకి కలిగినప్పుడు మాత్రమే అలాంటి స్థితి మనకు ఏర్పడుతుంది. అలా కాకుండా ఇది నా ఇల్లు, ఇది నా వాకిలి, ఇది నా ప్రతాపం, ఇది నా డబ్బు, ఇది నాది అనుకున్నప్పుడు మనకు అలాంటి స్థిత ప్రజ్ఞత అనేటువంటిది కలగదనమాట. ఏది మంది కాదు, ఏది శాశ్వతం కాదు, ప్రతిదీ అశాశ్వతమే. ప్రతి మనిషి మట్టిలోనే పుడతాడు, మట్టిలో కలిసిపోతాడు. ఉన్ననాళ్లే ఈ నాటకము, ఈ మాయా నాటకము, బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని. కాబట్టి ఎవరైతే ఆ తత్వాన్ని తెలుసుకుంటారో వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. కాబట్టి బలిచక్రవర్తి ఆ తత్వాన్ని తెలుసుకున్నాడు కాబట్టి వరుణపాశంతో గరుత్మంతుడు బంధించినప్పటికీ కూడా ఆయన ఏమీ చెలించకుండా ధైర్యంగా ఉన్నాడు. ఇంకా పైగా ఇది కూడా పరమాత్మ యొక్క అనుగ్రహమే అని అనుకున్నాడు అనమాట. సర్వము కోల్పోయినా కూడా ఆయనలో దీనత్వం కనిపించలేదు. అంతే కదా. ఇప్పుడు మనం అనుకోండి, సామాన్య మానవులము, మనం ఏమనుకుంటాం, ఏదైనా పోతే ప్రపంచంలో ఉండే కష్టమంతా మనకు వచ్చిందని చెప్పి ఎంతో ధైర్యాన్ని పొందుతాం అనమాట. కానీ ఆయన ధన మాన ప్రాణాలు రాజ్యం అన్నీ కోల్పోయినా కూడా ఆయనలో దీనత్వం అనేటువంటిది కనిపించలేదు అనమాట. సరికదా. ఇంకా ఆయన ధైర్యము, స్థైర్యము, జ్ఞానము కూడా ఇంకా ప్రకాశించారు. ఇంకా ఆయన చూస్తుంటే ఆయనలో ధైర్యము, తేజస్సు ఇంకా కూడా ప్రకాశించాయట. అప్పుడు వామనమూర్తి బలిచక్రవర్తితోటి ఈ విధంగా అన్నట్ట, ఓ దానవేశ్వర, నీ విస్తారన్న 3 అడుగుల నేలలో భూలోకము సూర్యచంద్రుల వరకు ఉండే స్థలము నాకు 1 అడుగైంది అని చెప్పాట. 3 అడుగులు కదా ఇస్తా అని చెప్పింది ఆయన బలిచక్రవర్తి. దానికి వామనమూర్తి చెప్తున్నాడు, ఓ దానవేశ్వర, నేను నిన్ను 3 అడుగులు అడిగాను, నువ్వు 3 అడుగుల నేల ఇస్తా అన్నావు. ఈ 3 అడుగుల నేలలో భూలోకము సూర్యచంద్రుల వరకు ఉండే స్థలం నాకు 1 అడుగైంది, స్వర్గలోకం ఇంకొక అడుగైంది. ఇంకా 3వ అడుగున నీకు ఇంకా 3వ అడుగు ఎక్కడ ఇస్తావు? నీకు చెందినటువంటిది ఏది మిగలలేదు కదా. కాబట్టి నువ్వు 3వ అడుగు నాకు ఇవ్వలేదు. కాబట్టి నీ వాగ్దానం ఒమ్మైంది. కాబట్టి అంతేకాకుండా బ్రాహ్మణునకు దానం చేయబడిన దానిని ఇవ్వకపోతే అసత్య దోషంతో పాటు నరకము ప్రాప్తిస్తుంది సుమా అని వామనమూర్తి పలికాట. అయ్యా నువ్వు నాకు వామనమూర్తి బలిచక్రవర్తితోటి పలికాడు. ఏమని? నువ్వు నాకు 3 అడుగులు నేల దానం ఇస్తా అన్నావు. 1 అడుగు ఏమంటే భూలోకం నుంచి సూర్యచంద్రుడు ఉన్నంత వరకు 1 అడుగు.
రెండో అడుగు ఏమంటే స్వర్గలోకం, మూడో అడుగు ఇవ్వడానికి ఇంక నీ దగ్గర ఏముంది, ఇంకా నీదంటూ ఏమీ లేదు. బ్రాహ్మణునికి దానం ఇస్తారని మాట ఇచ్చి ఆడిన మాట తప్పితే అసత్య దోషము నరకము కూడా నీకు ప్రాప్తిస్తుంది సుమా అని వామనమూర్తి పలికాట. అప్పుడు బలిచక్రవర్తి ఏమీ చెలించకుండా, ధైర్యాన్ని కోల్పోకుండా, భయపడకుండా, తేజస్సు సన్నగిల్లకుండా ఇంకా ప్రసన్న వదనంతో ఈ విధంగా అన్నట్ట. దేవదేవా, దానం ఇవ్వకుండడం కానీ, ఇచ్చిన మాటను కాదనడం కానీ ఈ దేహంలో ప్రాణం ఉండగా జరగదు. మీరు అన్నారే నీకు అసత్య దోషం వస్తుంది, నరకం ప్రాప్తిస్తుంది అని చెప్పి. కాబట్టి దానాన్ని ఇవ్వకుండా ఉండడం కానీ, ఇచ్చిన మాట కాదనడం కానీ నా శరీరంలో ప్రాణం ఉండగా కూడా జరగదు. నీ మూడో అడుగుకి స్థలం అడిగావు కదా, ఇదిగో అయ్యా నీ మూడవ పాదానికి స్థలము, ఇదిగో నా శిరస్సునే నేను నీకు శాశ్వతంగా ఇస్తున్నాను అని చెప్పి బలిచక్రవర్తి తన శిరస్సుని చూపించాట. కాబట్టి నా శిరస్సునే నీకు ఇస్తున్నాను, స్వీకరించి నన్ను అనుగ్రహించు స్వామి. అసత్య దోషానికి భయపడినంతగా నేను నరకానికి కానీ ఇంకెలాంటి దురవస్థకు కానీ భయపడను. ఎందుకంటే మాట ఇచ్చాను, మాట తప్పకూడదు. నేను దేనికి భయపడతానంటే నా రాజ్యం పోయిందో, నా ప్రాణం పోయిందో, నా సంపద పోయిందో, దీనికంతరికి కూడా నేను బాధపడను. మా గురువు అయినటువంటి శుక్రాచార్యుడు చెప్పినా కూడా నేను వినకుండా మీకు దానం ఇస్తానని చెప్పా. నేను దేనికి భయపడతానంటే అసత్య దోషానికి మాత్రమే భయపడతాను. కాబట్టి నా శిరస్సు మీద మీ పాదాల నుంచి స్వీకరించి నన్ను అనుగ్రహించండి. నేను అసత్య దోషానికి భయపడతాను కానీ ఇంకెలాంటి దురవస్థకి, ఇంకెలాంటి నరకానికి కూడా నేను భయపడను అని చెప్పి బలిచక్రవర్తి వామనమూర్తితో చెప్పాట. ఇంకా ఏమంటున్నాడంటే బలిచక్రవర్తి, అంతేకాకుండా పెద్దలైన తల్లిదండ్రులు, గురువులు, అన్నలు మందలించి బుద్ధి చెప్పడం మంచిదే కానీ నష్టమేమీ లేదు కదా. రాక్షసులను, రాజ్య మదాంధులను అయిన మా వంటి వారి బుద్ధి చెలించి వక్ర మార్గాన పోకుండా తగిన సమయంలో బంధించి శిక్షించడం ఆది గురువు అయిన నీకు తగియున్నది. ఇది వరలో రాక్షసులు నిన్ను ఎదిరించి మోక్ష పదవినే పొందారు కదా అని చెప్తున్నాడు. అయ్యా, ఇంకా మేము ఒక్కోసారి రాక్షసులు అంటే ఏదో ఇంత కొమ్ములు పెట్టుకొని ఉంటారు కానీ కాదు, మనలో ఉండేటువంటి ప్రవృత్తే దేవ ప్రవృత్తి, రాక్షస ప్రవృత్తి. సత్వబుద్ధి కలిగి ఉంటే అది మానవ ప్రవృత్తి, దేవతలకు ఉండేటువంటి లక్షణం. అలా కాకుండా ప్రపంచం మొత్తం జయించాలి, అహంకారం కలిగి ఉండడం, గర్వాన్ని కలిగి ఉండడం, ఇలాంటివన్నీ కూడా రాక్షస ప్రవృత్తి యొక్క లక్షణాలు. కాబట్టి మా వంటి వాళ్ళ యొక్క బుద్ధి చెలించి వక్ర మార్గాన పోకుండా మీరే తగిన సమయంలో మమ్మల్ని బంధించి శిక్షించడం ఆది గురువు, ఈ జగద్గురువు అయినటువంటి, అసలు మూల గురువు అయినటువంటి, ఆది గురువు అయినటువంటి నీకు తగియుంది. ఇంతకు ముందర కూడా రాక్షసులు, రావణ కుంభకర్ణాదులు, హిరణ్యకశిపులు వాళ్ళందరూ కూడా నిన్ను ఎదిరించే మోక్షాన్ని పొందారు కదయ్యా అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఇంకా ఏమంటున్నాడంటే ఈ శరీరము, ప్రాణము ఇవన్నీ కూడా క్షణభంగురాలు. ఈ క్షణాన ఉండే వాళ్ళము ఇంకో క్షణానికి ఉంటామో ఉండమో కూడా తెలియదు మనకి. కాకపోతే దీన్ని తెలుసుకోలేక మూర్ఖులైనటువంటి వాళ్ళు దానము, దయ, ధర్మము విడిచిపెట్టేసి ఈ మాయా సంసారమే సత్యము, శాశ్వతం అనే భ్రమలో ఉంటారు అని చెప్తున్నాడు. చూడండి, ఆయన రాక్షస అంశ అయినప్పటికీ కూడా ఆయనలోటి ఎంత భక్తి మార్గం, ఎంత వివేచన, ఎంత ఆధ్యాత్మిక ఉందో చూడండి బలిచక్రవర్తిలోటి. ఏమని చెప్తున్నాడు, ఈ శరీరము, ఈ ప్రాణం ఇవన్నీ కూడా అయ్యా క్షణభంగురాలు, ఇవన్నీ కూడా శాశ్వతం కాదు. కాకపోతే అందరూ కూడా ఈ మాయామోహంలో ఇదే శాశ్వతమని తలంచి దానము, దయ, ధర్మాన్ని విడిచిపెట్టేసి ఇదే శాశ్వతం అనేటువంటి భ్రమలో ఉంటారు. స్వామి, నీవు నన్ను శిక్షించుట నా భాగ్యము. కాబట్టి నువ్వు నన్ను శిక్షించావే, నన్ను బంధించావే, నేను దీనికి బాధపడడం లేదు, అది నా యొక్క అదృష్టంగా భావిస్తాను. మా అసుర జాతికి అంటే మా రాక్షస జాతికి నీవు పరోక్షంగా హితము కలిగించువాడవు. ఎందుకంటే చూడండి, భగవంతుడు మన కష్టాలు పెట్టాడు అంటే మనలో ఉండేటువంటి అహంకారాన్ని తగ్గించడానికి, మనకు కూడా ఒక గుణపాఠం నేర్పడానికి. అన్నీ మనం అనుకున్నవి జరిగాయనుకో మనం కూడా నిలము కదా భూమి మీద. అందుకని ఒక్కోసారి భగవంతుడు కూడా మనలో ఉండేటువంటి అహంకారాన్ని మనకి మంచిని చేకూర్చడానికే అప్పుడప్పుడు కష్టాలు పెడతాడనమాట. అదే చెప్తున్నాడు ఇక్కడ బలిచక్రవర్తి కూడా. అయ్యా, మా అసురు జాతికి నువ్వు పరోక్షంగా మంచినే కలిగిస్తావు. నీ కటాక్షం చేతనే కదా అహంకారం తొలగుతుంది, అంతే కదా. నువ్వు ఇప్పుడు కష్టపెట్టబట్టి నా రాజ్యాన్ని తీసుకోబట్టి నాకు అహంకారం తొలగిపోయింది. లేకపోతే ఇదే నా రాజ్యం, నేనే ఇచ్చాను, నేనే చేశాను అనే భ్రమలో నేనుంటాను అని చెప్పి చెప్తున్నాడు అనమాట బలిచక్రవర్తి. చూడండి ఎంతటి జ్ఞాన సంపన్నుడో. ఇంకా
పరమ భాగవతుడైనటువంటి మా తాతగారు ప్రహ్లాదుడు నీకు ప్రియాతి ప్రియతముడు. నిన్ను శత్రువుగా భావించిన అతని తండ్రిచే అతడెన్ని హింసలను అనుభవించాడో కదా, అయినా అతడు నిన్నే ఆశ్రయించాడు. చూడండి, మనకు తెలుసు కదా, ఇంత ముందర నృసింహ అవతారంలో కూడా మనం చెప్పుకున్నాం. ప్రహ్లాదుని తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు తన కుమారుడైనటువంటి ప్రహ్లాదుడు పరమ భక్తాగ్రేసరుడు, విష్ణు భక్తాగ్రేసరుడు అగ్రగణుడు ఎవరంటే ప్రహ్లాదుడు అనమాట. కాబట్టి ఆ ప్రహ్లాదుడిని నువ్వు విష్ణు భక్తి విడనాడాలి అని చెప్పి అనేక హింసలు పెట్టాడు. అయినప్పటికీ కూడా ఆయన విష్ణువునే తలిచాడనమాట, ఆయన్నే ఆశ్రయించాడనమాట. కాబట్టి ఆయన ఉద్దేశంలో, ప్రహ్లాదుని యొక్క ఉద్దేశంలో బంధువులు అనేటువంటి వాళ్ళు తస్కరులు, బంధువులు తస్కరులతో సమానం. కుమారులు అయినటువంటి వాళ్ళు అప్పుల వాళ్ళు. మనం వాళ్ళకి ఎంత బాకీ ఉంటే, సంతానం అనేటువంటి వాళ్ళు బాకీ అనమాట, అప్పు ఉంటాం మనం వాళ్ళకి, కాబట్టి అంతవరకు తీరుస్తాం. కుమారులు అప్పుల వాళ్ళు, భార్యలు బంధకారకులు, సిరి సంపదలు స్థిరమైనవి కావు, శరీరము అతి చంచలమైనట్టుది. ఇతరులందరూ కూడా స్వార్థపరులు. ఈ ఆయుష్, ఐశ్వర్యము ఇవన్నీ కూడా ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు పోతాయో మనకి తెలియనటువంటివి. కనుక వీటి యందు మనం మమకారం ఉంచుకోకూడదని మా తాతగారైనటువంటి ప్రహ్లాదుడు చెప్పేవాట. ఆ మహాత్మునికి మరణమే లేనటువంటి మహాపదవిని అనుగ్రహించావు. ప్రహ్లాదునికి మరణం లేకుండా అనుగ్రహించాడు విష్ణుమూర్తి. కాబట్టి అంతటి మహాపదవిని అనుగ్రహించావు. పురుషోత్తమ, మా రాక్షస వంశీయులు నీకు శత్రువులైతేనే తప్ప నిన్ను దర్శించలేకపోయారు. చూడండి, హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రావణ, కుంభకర్ణులు వీళ్ళందరూ కూడా శత్రువులుగా ఉంటే ఆయన్ని దర్శించారనమాట. అంతే కదా, శత్రువులుగా ఉంటే ఆయన్ని దర్శించారు. అదే చెప్తున్నాడు, మా రాక్షస వంశీయులందరూ కూడా శత్రువులు అయితే తప్ప నిన్ను దర్శించలేకపోయారు. కానీ నేను అలా కాదయ్యా, నా యొక్క పుణ్యఫలముచే నువ్వే నా వద్దకు వచ్చావు, నువ్వే నా వద్దకు వచ్చి దానం అడిగావు. అది నేను చేసుకున్నటువంటి మహద్భాగ్యము. అదే చెప్తున్నాడు. కానీ నా యొక్క పుణ్యఫలముచే నీవే నా వద్దకు వచ్చావు కదా అని చెబుతుండగా పరమ భక్త శ్రేష్ఠుడైనటువంటి ప్రహ్లాదుడు కూడా ఆ సమయంలో అక్కడికి వచ్చాట. ఎవరు? బలిచక్రవర్తి తాతగారైనటువంటి ప్రహ్లాదుడు అనమాట. ఈ విధంగా బలిచక్రవర్తి చెప్తున్నాడు నీ మహద్భాగ్య భగవంతుని యొక్క గొప్పతనాన్ని గురించి చెప్తున్నటువంటి సందర్భంలో ప్రహ్లాదుడు కూడా అక్కడికి చేరుకున్నట్ట. వచ్చి ఆయన ఆ వామనమూర్తిని దర్శించి సాష్టాంగ ప్రణామాలు చేసి ఇలాగా విన్నవించాట. స్వామి, నీవు ఈ బలికి ఇంద్ర పదవి వచ్చేట్టు చేసావు. అంతమంది ఇంద్ర పదవి తీసుకున్నాడు కదా ఆయన బలిచక్రవర్తి, ఇంద్రుడి మీద దండయాత్ర చేసి ఇంద్ర పదవి వచ్చేట్టు చేసావు. ఇప్పుడు దానిని తొలగించడం కూడా అతనికి చాలా మేలైంది. చూడండి, ప్రహ్లాదుడు ఎంతటి జ్ఞానతత్పరుడు, ఎంత తనకు మనవడైనప్పటికీ కూడా అతని యొక్క సర్వస్వాన్ని మహావిష్ణువు తీసుకున్నాడని తెలిసినప్పటికీ కూడా ఏం చెప్తున్నాడంటే, అయ్యా నువ్వు ఇంతకు ముందర ఈ బలికి ఇంద్ర పదవి వచ్చేట్టు చేసావు, ఇప్పుడు దానిని తొలగించడం అతనికి చాలా మేలే అయింది. అజ్ఞాన అహంకారాలకి ఆ పదవే మూల కారణమవుతుంది. దేనికైనా మన యొక్క అహంకారానికి కానీ మన యొక్క అజ్ఞానానికి కానీ కారణం ఏంటంటే పదవి, సంపద, ఐశ్వర్యము, ఇదే కదా. కాబట్టి దాన్ని పోగొట్టుకోవడం, దాన్ని పోగొట్టడం, దాన్ని తీసేయడం అనేటువంటిది నువ్వు ఈ బలిని శిక్షించినట్టు కాదు, నువ్వు ఇచ్చిన దాన్ని నువ్వే తీసేసుకున్నావు, అంతే కదా. దానివల్ల తీసేసుకున్నావని నువ్వు ఆయన శిక్షించినట్ట కానే కాదు, ఇంకా ఆయన్ని రక్షించినట్టే అవుతుంది. బలిచక్రవర్తిని నువ్వు రక్షించినట్టే అవుతుంది, శిక్షించడం మాత్రం కాదు. పరమాత్మని పొందదలుచుకున్న వారికి ఈ ఇంద్ర పదవి ఎందుకు కొరగా అంది. నీ యొక్క పరమాత్మ దర్శనంలో నీలో లీనమవుతున్న నిన్ను పొందాలని అనుకునే వాళ్ళకి ఈ ఇంద్ర పదవి ఎంత అయ్యా? దాని ముందర ఈ ఇంద్ర పదవి దేనికి పనికి వస్తుంది? ఎందుకు కూడా కొరగానిది. కాబట్టి దానిని తొలగించి నువ్వు ఇతరుని అనుగ్రహించావు అని ప్రహ్లాదుడు అన్నట్ట. అప్పుడు బలిచక్రవర్తి భార్య అయినటువంటి వింధ్యావళి ఆమె కూడా అక్కడికి వచ్చి ఆ స్వామికి నమస్కరించి ఈ విధంగా అందిట. స్వామి, ఈ 3 లోకాలు కూడా అయ్యా నీ లీలా వినోదానికై నువ్వు కల్పించినట్టువే కదా ఈ 3 లోకాలు. ఎవరు సృష్టించారు ఈ 3 లోకాలు? అసలు ఈ బ్రహ్మాండానంతా కూడా ఎవరు? చూడండి, ఆ బలిచక్రవర్తి భార్య కూడా ఎంతటి జ్ఞాన సంపన్నురాలో, ఎంతటి ఆధ్యాత్మికత కలిగి ఉందో చూడండి. ఆమె కూడా ఎలాంటి మాటలు మాట్లాడుతున్నదో చూడండి ఒకసారి. ఆమె కూడా అక్కడికి వచ్చేసి స్వామికి నమస్కరించి, స్వామి, ఈ 3 లోకాలు కూడా అయ్యా నీ లీలా వినోదానికై నీవు కల్పించుకున్నవే కదా. ఎందుకంటే మాలో ఉండే అజ్ఞానాన్ని పోగొట్టడానికి, మంచి చెడు మాకు తెలియజెప్పడానికే ఇవన్నీ కూడా నువ్వు అప్పుడప్పుడు ఈ విధంగా అవతారాలని ఎత్తుతూ ఉంటావు. అజ్ఞానులు ఈ లోకల్లో ఉండే వాటన్నిటినీ కూడా తమ సొత్తుగా భావిస్తారు. మనం అనుకుంటాం ఇది నా ఇల్లు, నాకంత ఆస్తుంది, ఇంత ఆస్తుంది. ఏది మంది?
మనం పోయేటప్పుడు ఏమెత్తుకోబోతాం? ఏమన్నా మనం పోయిన తర్వాత ఇంట్లో ఉంచుకుంటారా? ఎవ్వడు ఉంచుకోడుగా, తీసుకెళ్ళిపోతారు. ఏమొస్తుంది మనతోటి? ఏమీ రాదు. అదే చెప్తుందనమాట ఆమె. అజ్ఞానులైనటువంటి వాళ్ళు ఈ లోకంలో ఉండే వాటన్నిటిని కూడా తమ సొత్తుగా భావిస్తారు. ఇది నాది, దీనికి నేను కర్తను, నేను పాలకుడను, నేను అనుభవించేవాడను, నేను స్వతంత్రుడను అని భావిస్తారు. కానీ ఇవన్నిటికీ ఎవ్వరూ కూడా స్వతంత్రులు కాదయ్యా. కానీ అన్నిటికీ కర్త, భర్త, భోక్త అయిన నీకు ఇతరులు ఏమిటి అర్పించగలరు? ఇవన్నీ సృష్టించిందే నువ్వు. కర్తవి నువ్వు, భర్తవి నువ్వు, భోక్తవి నువ్వు. కాబట్టి మేమందరం కూడా నీకేమి ఇస్తాం? ఇతరులు అసలు నీకేమి ఇవ్వగలరు? ఏం అర్పించగలరు? నీది కాంది అసలు ఏమైనా ఉందా ఈ ప్రపంచంలో? ఈ సమస్త జగత్తు, విశ్వం అంతా నీదే. నీదైనప్పుడు మేము నీకు ఇచ్చేది ఏముందయ్యా? కాబట్టి అదే చెప్తున్నావా, నా భర్త అజ్ఞానంచే అంతా తనదే అనుకొని నీకు అర్పించాడు. ఆయన ఏమనుకున్నా అంటే ఇదంతా నాదే అని చెప్పి, నేనేదో నువ్వు అడిగింది ఇచ్చాను అని చెప్పి ఆయన అనుకుంటున్నాడు. ఆయన యొక్క తల కూడా నీదే కదా స్వామి. చూడండి ఆమె ఎంత జ్ఞాన సంపన్నురాలో చూడండి, బలిచక్రవర్తి భార్య. ఇంకా ఆమె ఏమో తెలుసా, ఆయన ఏదో నేను నీకు 3 అడుగులు ఇస్తా అన్నాను, 2 అడుగులు ఇచ్చేసాను, 3 అడుగులు నా నెత్తి మీద పెట్టు అని చెప్తున్నాడు. అసలు ఆ శిరస్సు, ఆయన యొక్క తల ఎవరిదయ్యా? నీదే కదా. నువ్వు సృష్టిస్తేనే కదా మేమందరం వచ్చాం, అంతే కదండి. మనందరం కూడా భగవంతుని యొక్క సృష్టిలో భాగమే కదా. భగవంతుని యొక్క లీల లేనిదే మనం ఏం చేయగలము? జన్మ ఎలా ఎత్తగలము? ఎత్తలేం కదా. కాబట్టి అదే చెప్తుంది అనమాట బలిచక్రవర్తి అయినటువంటి భార్య వింధ్యావళి. అయ్యా, ఆయన యొక్క తల కూడా నీదే కదా స్వామి. కాబట్టి నా భర్త యొక్క తప్పిదాన్ని మన్నించి నాకు పతిభిక్ష పెట్టు అని చెప్పి స్వామిని ఆమె కూడా వేడుకొందనమాట. ఎప్పుడైతే ఆమె వేడుకొన్నదో అక్కడ ఉండేటువంటి బ్రహ్మదేవుడు కూడా ఆ వామనమూర్తిని, ఆ త్రివిక్రముణ్ణి ఈ విధంగా ప్రార్థించాట. అయ్యా, ఓ దేవదేవ, దేవవంద్య, జగన్నాథ, భూతలోకేశ్వర, అయ్యా నువ్వు ప్రాణులన్నందరినీ కూడా కాపాడి పోషించేవాడవు. నీకు నేను చెప్పేదేముంది? ఈ బలిచక్రవర్తి గొప్ప దానపరుడు, తనకున్నదంతా కూడా మాట తప్పకుండా నీకే అర్పించాడు. కాబట్టి కమలలోచన, ఇతడు దండింపదగినవాడు కాదు, కరుణార్హుడు అని బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. అయ్యా, ఇతడు తనదంతా కూడా పోతుందని తెలిసినా కూడా ఆయన యొక్క దాన గుణానికి మనం మెచ్చుకోవచ్చు. మొత్తాన్ని కూడా నీకు సమర్పించేశాడు, తనను తానే నీకు అర్పించుకున్నాడు. కాబట్టి ఇతన్ని మనం దండించకూడదు, ఇతను దండింప తగినవాడు కాదు, కరుణార్హుడు. కాబట్టి నువ్వు ఇతన్ని బంధ విముక్తిని చెయ్యి. గరుత్మంతుడు ఆయన వరుణపాసంతో బంధించేశాడు కదా. కాబట్టి ఇతన్ని బంధ విముక్తినిగా చేసి భయాన్ని తొలగించు. నీ పాదపద్మాల్ని జలాలతోటి అర్చించినట్టి భక్తియుక్తుడు. ఇంకా ఈయన ఎప్పుడు కూడా నీ పాదాలని జలాలతోటి అర్చించినటువంటి భక్తియుక్తుడు. దానం ఇచ్చేటప్పుడు వచ్చి ఫస్ట్ ఆయన యజ్ఞవాటికి రాగానే ఆయన పాదాలన్నీ కడిగి శిరస్సును జల్లుకున్నాడు కదా. అదే చెప్తున్నాడు, నీ పాదాలని కడిగి అర్చించినటువంటి భక్తియుక్తుడు. లోకేశ్వరుడైన నీవు నేడు స్వయంగా వచ్చి అడిగావని, సర్వము హరించి వేయగలవని తెలిసి కూడా తన రాజ్యమంతటిని కూడా ఇచ్చివేసినటువంటి త్యాగమూర్తి అయిన బలికి ఈ దృఢ పాశబంధనము తగునా శ్రీహరి అని బ్రహ్మదేవుడు భగవంతుడితోటి, ఆ వామనుడితోటి అడిగాట. వామనుడిని అడిగాట, నాయన ఇంక నువ్వు ఆయన బంధాలని తొలగించు అని చెప్పి బ్రహ్మదేవుడు కూడా చెప్పాట స్వామికి. అప్పుడు దానికి సమాధానంగా వామనమూర్తి బ్రహ్మదేవుడితో ఏం చెప్తున్నాడంటే, ఎవ్వని కరుణింప నిశ్చయించితి వాని అఖిల విత్తంబునే నపహరింతు సంసార గురుమద స్తబ్దుడై ఎవ్వడు తెగడి లోకము నన్ను ధిక్కరించు నతడెల్ల కాలంబు నకిల యోనులయందు పుట్టుచు దుర్గతి పొందు పిదప విత్త వయోరూప విద్యా బలైశ్వర్య కర్మ జన్మంబుల గర్వముడిగి ఏకవిధమున విమలుడై ఎవ్వడుండువాడు నాగూర్చి రక్షింపవలయువాడు స్తంభ లోభాభిమాన సంసార విభవమత్తుడై చెడనొల్లడు మత్పరుండు. ఇంకా ఆయన చెప్తున్నాడు అనమాట, వామనమూర్తి చెప్తున్నాడు అనమాట బ్రహ్మదేవుడితోటి, అయ్యా ఓ పద్మాసన, నీకు తెలుసు కదా నేను ఎవరి పైనైతే కరుణ చూపించాలి అనుకుంటానో అప్పుడు వాని యొక్క సకల సంపదలన్నింటినీ కూడా అపహరిస్తాను. ఇంకా ఎవరైతే అహంకారంతో కూడి మిక్కిలి మదంతో సంసార మైకల్లో మునిగిపోయి నన్ను తిరస్కరించి దూషిస్తాడో వాడు నానా రకాల గర్భాలలో పుడుతూ ఆ దుర్గతిలోనే పడి ఉంటాడనమాట అని చెప్తున్నాడు. బ్రహ్మదేవుడు చెప్పాడు కదా ఈ బలిచక్రవర్తిని ఇంకా విడిపించు అని చెప్పి, దానికి సమాధానంగా చెప్తున్నాడు అనమాట.
నీకు తెలుసు కదయ్యా, నేను ఎవరిపైనైతే కరుణ చూపించాలనుకుంటానో వాళ్ళ యొక్క సకల సంపదల్ని కూడా అపహరిస్తాను. ఇంకా ఎవడైతే అహంకారంతో కూడి మిక్కిలి మదంతో సంసార మైకల్లో మునిగి నన్ను తిరస్కరించి దూషిస్తాడో వాడు ఆ తర్వాత నానా రకాల గర్భాల్లో పుడుతూ దుర్గతిలోనే పడి ఉంటాడు. కానీ ఎవడైతే ధన యౌవన రూప విద్యా బల ఐశ్వర్య జన్మ కర్మల ఆధిక్యంచే కలిగినటువంటి గర్వాహంకారాలన్నింటినీ కూడా వదిలించుకొని నిర్మలుడవుతాడో వాడు నాచే రక్షించబడ్డానికి యోగ్యుడవుతాడు. అంటే ఇదంతా ఏది శాశ్వతం కాదు, అంతా అశాశ్వతమే. ఏది చేసినా భగవదర్పణంతో చేస్తాడో అలాంటి వాళ్ళని భగవంతుడు రక్షిస్తాడు, అతడు రక్షించబడ్డానికి కూడా యోగ్యుడవుతాడు అని చెప్పి పరమాత్మ చెప్తున్నాడు అనమాట. నా యందు మనస్సు లగ్నము చేసిన వాడు అజ్ఞాన లోభ దురభిమాన సంసార వైభవమొత్తుడై నశించడానికి ఇష్టపడ్డు. అంతే కదా, భగవంతుని మీద మన మనస్సు ఉందనుకోండి, మనం అజ్ఞానంతోటో ఏదో దాచిపెట్టాలనో ఏదో దురభిమానంతోటో లేదా ఈ సంసారమే శాశ్వతమని లేదా ఈ వైభవానికి మురిసిపోవడం అనేటువంటిది ఉండదన్నమాట. అట్లా ప్రవర్తించడతడు. ఈ పుణ్యాత్ముడు గురుశాపం వలన రాజ్యభ్రష్టుడైన నిర్మల చిత్తుడైన సన్మార్గాన్ని దయను సత్యాన్ని ధర్మాన్ని విడిచిపెట్టకుండా జ్ఞాని అయి దుస్సాధ్యమైనటువంటి మాయను గెలిచిన మహనీయుడు. గురువు చెప్పినా కూడా వినకుండా ఇది శాశ్వతం కాదు, రాజ్యమును గీజ్యమును సతమే కాయము నాపాయమే అంటాడు కదా ఆయన. కాబట్టి అంతటి జ్ఞాని మాయను గెలిచినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఈ బలిచక్రవర్తి అని చెప్తున్నాడు. కాబట్టి నేను కూడా సంతోషించాను. ఇతడు సుతల లోకాన్ని పరిపాలిస్తూ సకల ఐశ్వర్యాలతోటి దానవుల యొక్క సేవల్ని అందుకుంటూ సుఖిస్తాడు. ఆ సుతల లోకంలో ఆపదలు శ్రమలు దుఃఖాలు రోగాలు ఇవన్నీ కూడా ఏమీ ఉండవు అని చెప్పి అప్పుడు మళ్ళా ఆ వామనుడు ఆ త్రివిక్రముడు బలిచక్రవర్తితోటి ఈ విధంగా అంటున్నట్ట. అంటే బ్రహ్మదేవుడు అడిగిన దానికి బ్రహ్మదేవుడికి సమాధానం చెప్పి మళ్ళా బలిచక్రవర్తితోటి వామనుడు ఈ విధంగా చెప్తున్నట్ట. ఓ ఇంద్రసేన మహారాజా, నీకు శుభముగాక. నీ యొక్క దానగుణము అతి శ్రేష్టమైనది. దానంలో చెప్పాలంటే బలిచక్రవర్తిని మించినటువంటి దాత లేడు అని చెప్పి నీ కీర్తి చిరస్థాయిగా నిలిచిపోతుందయ్యా, ఆచంద్రార్కం అవుతుంది నీ కీర్తి అంతా కూడా అని చెప్తాడు. దేవతలు కూడా నివసించడానికి కాంక్షించేటువంటి సుతల లోకంలో ఏ విధమైన బాధలు ఉండవు. దేవతలు కూడా ఆ లోకంలో నివసించడానికి ఇష్టపడతారట ఆ సుతల లోకంలో. కాబట్టి ఆ సుతల లోకంలో ఏ బాధ ఉండదయ్యా, దానికి నీవే సర్వాధిపతివి. నీ ఆజ్ఞను మీరిన వారిని నీ శత్రువులను నేను తొలగిస్తూ ఉంటాను. ఎవరైనా సరే నీ ఆజ్ఞ పాటించకపోయినా ఎవరైనా నీకు శత్రువులుగా ఉన్నా వాళ్ళందరినీ కూడా నేనే తొలగిస్తూ ఉంటాను. నేను ఎల్లప్పుడూ నీకు కరుణార్ద్ర దృక్కులతో దర్శనమిస్తూ నీ కోట గుమ్మం వద్ద కావలియుండి నిన్ను కాపాడుతుంటాను. చూడండి, పరమాత్మ బలిచక్రవర్తికి ఎంతటి మహద్భాగ్యాన్ని అనుగ్రహించాడు. ఆ సాక్షాత్ పరమాత్మే భగవంతుడే బలిచక్రవర్తి యొక్క కోట గుమ్మం ముందర నేను నీ కాపలా ఉంటానయ్యా అని చెప్పాడు. చూడండి, బలిచక్రవర్తి తన సర్వస్వాన్ని సమర్పించిన దానికి ప్రతిగా పరమాత్మ నేనే నీకు నీ కోట గుమ్మం దగ్గర కాపలా ఉంటానని చెప్పాడు. కాబట్టి మనం కూడా అంతటి బుద్ధిని కనుక కలిగి ఉంటే పరమాత్మ మనల్ని ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో రక్షిస్తాడు. రక్షిస్తాడంటే రక్షిస్తాడు. ఇప్పుడు బలిచక్రవర్తిని రక్షించాడా లేదా? మనం అంతటి సమర్పించడానికి సిద్ధంగా ఉండం కదా. ఇప్పుడు మనదంతా ఈమంట ఇస్తామా? నిజంగా మనం ఇవ్వగలిగిన నాడు భగవంతుడు బలిచక్రవర్తి కోట గుమ్మానికి కాపలా ఉండే విధంగానే మనల్ని కూడా అదే విధంగా రక్షిస్తూ ఉంటాడు. అదే చెప్తాడు, నీ కోట గుమ్మం వద్ద కావలి ఉండి నిన్ను కాపాడుతుంటాను. నన్ను సదా ధ్యానించుచుండడం చేత నీలోని అసురత్వం త్వరలోనే నశిస్తుంది అని చెప్తాడు. ఎప్పుడూ కూడా మనం పరమాత్మని ధ్యానించడం వల్ల, ఎందుకంటే భగవంతునికి పూజలు చేయాలి, భక్తిని కలిగి ఉండాలని ఎందుకు చెప్తారు అంటే మనలో ఉండేటువంటి రాక్షస గుణాలు నశిస్తాయి, సత్వగుణం అనేటువంటిది వృద్ధి అవుతుంది. ఇవన్నీ చదువుతూ ఉండగా మనకేమనిపిస్తుంది? ఇదంతా ఏది శాశ్వతం కాదు, మనము దీనికి లోబడిపోకూడదు, దీని మీద భ్రమ పెంచుకోకూడదు, ఆశలు పెంచుకోకూడదు, ఇవన్నీ అశాశ్వతము, ఇలాంటి ఆలోచన మనలో రేకెత్తు ఉంటుంది అనమాట. క్రమేణా ఎప్పుడైతే మనం ఈ భాగవతము రామాయణం భారతం ఇలాంటి పురాణ కథలు చదువుతూ ఉంటామో మనలో ఆధ్యాత్మిక అనేటువంటిది పెరిగిపోతుంది, జ్ఞానం పెరుగుతుంది. అది అందుకని బలిచక్రవర్తికి అంతటి జ్ఞానం కలిగిందనమాట. కాబట్టే చెప్తున్నాడు పరమాత్మ, నువ్వు ఎప్పుడూ కూడా నన్ను ధ్యానిస్తూ ఉంటే త్వరలోనే నీలో ఉండేటువంటి అసురత్వం
నశిస్తుంది అని చెప్తున్నాడు. ఇంకా సావర్ణి మనువు కాలంలో నీవు ఇంద్రుడవై దేవతలకి ప్రభు అవుతావు. తర్వాత సావర్ణి మనువు కాలంలో నీవు ఇంద్రుడవై దేవతలకి రాజు అవుతావు. అతి దుర్లభమైన ఆ పదవిని కూడా నేను నీకు ఇచ్చి నిన్ను సదా రక్షిస్తాను. దేవ పదవి, ఇంద్రాధిపత్యం లభించడం అంటే సామాన్యమా? అతి దుర్లభం. అలాంటి పదవిని కూడా నేను నీకు ఇచ్చి నిన్ను ఎప్పుడు కూడా రక్షిస్తాను అని చాలా దయతోటి, ప్రేమతోటి పరమాత్ముడు చెప్పగా బలిచక్రవర్తికి ఆయన శరీరం అంతా కూడా పులకరించిపోయింది. అంతే కదండి, పరమాత్మనికి ఏదో ఇచ్చేశాను, నేను కోల్పోయానని అనుకోకుండా బలిచక్రవర్తి నిశ్చల మనస్కుడై ఉన్నాడు. ఉండి ఇచ్చాడు కాబట్టి ఆయన ఏం కోరుకోవాలా, నా శరీరం శాశ్వతం కాదు, నా ప్రాణం పోయినా సరే అనుకున్నాడు. అంతటి త్యాగబుద్ధిని బలిచక్రవర్తిని ప్రదర్శించాడు కాబట్టి పరమాత్మ కూడా ఆయన పట్ల అంతే దయను చూపించాడు. ఆ పరమాత్మ దయను చూసి బలిచక్రవర్తి శరీరం అంతా కూడా పులకరించిపోయిందిట. ఆనంద బాష్పాలు కట్టలు తెంచుకుని ప్రవహించాయనమాట. ఆయన కళ్ళ వెంపడ బొటబొటబొట నీళ్లు. అదేం దుఃఖంతో కూడినటువంటి నీళ్లు కాదు, ఆ పరమాత్మ యొక్క దయకి ఆయనకి ఆనంద బాష్పాలు కట్టలు తెంచుకొని ప్రవహించాయన్నమాట. మాటలు తడబడ్డాయట. చేతులు జోడించి ఇలా అన్నట్ట, ఆదిశేష శయన అంతర్యామి, దేవతలకు కానీ దిక్పాలకులకు కానీ ఇంకెవరికైనా కానీ ఇంత కృపజూపని నీవు నన్ను ఈనాడు ఇలాగా కీర్తించడంతో నా జన్మ ధన్యమైపోయిందయ్యా. దేవతలకు కానీ నువ్వు ఎవరికీ కూడా ఇంత కృప చూపలేదు, నా మీద మాత్రం ఇంత కృప చూపావు. నా జీవితం ధన్యమైపోయింది, నా జన్మ ధన్యమైంది, నా జీవితం తేజోమయమైపోయింది. నాకు ఇంకేం కావాలయ్యా? నిన్ను ఆశ్రయించిన వారికి కష్టాలు ఎక్కడుంటాయి? కాబట్టి ఎవరైనా సరే సదా భగవన్నామస్మరణ చేస్తే, భగవంతుణ్ణి ఆశ్రయిస్తే కష్టాలుండవు. నరుని మన వాళ్ళు పెద్దవాళ్ళు సామెత కూడా చెప్తుంటారు, నరుని నమ్ముకుంటే చెడిపోతారు కానీ నారాయణని నమ్ముకుంటే ఎవరూ చెడిపోరు. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం ఆ భగవన్నామస్మరణ చేస్తే ఆయనే మనకు తోడు నీడ, ఆయనే తల్లి తండ్రి సకుడు బాంధవుడు స్నేహితుడు అన్నీ అయ్యి ఆయనే మనల్ని రక్షిస్తాడు అని చెప్పి బలిచక్రవర్తి కూడా అదే చెప్తున్నాడు. నిన్ను ఆశ్రయించిన వాళ్ళ కష్టాలు ఎక్కడుంటాయి అని ఆ విష్ణుమూర్తికి, ఆ వామనుడికి, ఆ త్రివిక్రముడికి, ఆ హరికి అనేక ప్రణామాలు చేసి అక్కడ ఉండేటువంటి బ్రహ్మరుద్రుదులకు వందనాలు సమర్పించి బంధ విముక్తుడై పరివార సహితంగా సుతలలోకానికి పయనం కావడానికి సిద్ధపడ్డాట. చెప్పాడు కదా, నువ్వు సుతల్లోకానికి రాజు పోవు అని చెప్పి. ఈయన కూడా తన యొక్క సుతల్లోకానికి పోవడానికి సిద్ధపడ్డాట. అప్పుడు విష్ణువు యొక్క అనుగ్రహం సంపాదించి ధన్యుడై కులానికి కీర్తి తెచ్చినటువంటి మనుమణ్ణి చూచి ప్రహ్లాదుడు సంతసించి ఆ భగవంతుణ్ణి ఈ విధంగా స్తుతించాట. అంతే కదా, ఇప్పుడు చూడండి ఎక్కడున్నా సరే మా తాతగారు ఇంత గొప్ప ఆయన పుణ్యాత్ముడు చెప్పుకుంటాం. అదేవిధంగా ఎందుకంటే ప్రహ్లాదుడు మరణం లేనటువంటి వ్యక్తి అనమాట, చిరంజీవి. కాబట్టి తన మనుమడు సంపాదించినటువంటి కీర్తికి, ఎందుకంటే భగవంతుడిని ఆయన యొక్క కోట గుమ్మానికి కావలిగా పెట్టుకున్నాడు. ఆయన యొక్క త్యాగ నిరతికి సంతసించినటువంటి పరమాత్ముడు అంతటి ధైర్యం చూపించాడు. కాబట్టి విష్ణువు యొక్క అనుగ్రహాన్ని సంపాదించి ధన్యుడై ఆ రాక్షస కులానికే కీర్తి తెచ్చినటువంటి మనుమడిని చూచి ప్రహ్లాదుడు కూడా చాలా సంతోషంతో ఆ దేవదేవుణ్ణి భగవంతుని ఇలా స్తుతించాట. ప్రభు, ఈ బలి పొందినటువంటి మహద్భాగ్యము బ్రహ్మరుద్రులు కూడా పొందలేరయ్యా. మా మనువుడైనటువంటి బలిచక్రవర్తి పొందినటువంటి ఈ అదృష్టం, ఈ మహద్భాగ్యాన్ని ఆ బ్రహ్మరుద్రులు కూడా పొందలేరు. వారిచే నీవు సతతము పూజింపబడు వాడవు, అయినను నిన్ను దరిచేరడానికి ఎవ్వరికీ సాధ్యం కాదు. పాపం వాళ్ళు ఎప్పుడూ నిన్ను పూజిస్తూ ఉంటారు, అయినప్పటికీ కూడా నీ దగ్గరికి చేరడానికి ఎవ్వరికి కూడా సాధ్యం కాదు. అటువంటి దుర్లభుడమైన నీవు అసురులమైన మా యొక్క దుర్గరక్షకుడివి, అంటే కోటకి కాపలా ఉండేటువంటి వాడివి, దుర్గరక్షకుడు అవుతున్నావంటే అనూహ్యమైన నీ యొక్క లీలా విలాసాన్ని ఎలాగ గ్రహించగలమయ్యా? మేము సామాన్య మానవులమయ్యా. నీకు ఎంతటి దయ లేకపోతే ఆ బలిచక్రవర్తి యొక్క కోట గుమ్మానికి కాపలాగా ఉంటావు, రక్షకుడుగా ఉంటానని చెప్పావు. ఆ దుర్గరక్షకుడు అవుతున్నావంటే సాక్షాత్ పరమాత్మ అయినటువంటి నువ్వు మా యొక్క దుర్గరక్షకుడు అవుతున్నావంటే అనూహ్యమైనటువంటి, చెప్పడానికి వీల్లేనటువంటి నీ యొక్క లీలా విలాసాన్ని మేము ఎట్లా గ్రహిస్తామయ్యా? మేము నీచ జన్ములము. చూడండి, పరమ భక్తాగ్రేసుడైనటువంటి ప్రహ్లాదుడు ఎంత వినయ విధేయులతోటి, ఎంత జ్ఞానంతో భగవంతుడితోటి మాట్లాడుతున్నాడు. మనం అది తెలుసుకోవాలి, పెద్దవాళ్ళ పట్ల ఎలా మాట్లాడాలి అనేటువంటిది. మేము నీచ జన్ములము, అల్పులము, అపారమైనటువంటి నీ యొక్క కృపను ఈ విధంగా పొందడానికి మేమేం పుణ్యం చేశామో మాకే తెలియట్లేదయ్యా. ఎందుకంటే నీ యొక్క అనుగ్రహాన్ని ఇంత
పొందాము అంటే మేము ఎంతటి నీచ జన్మలము అల్పులమైనప్పటికీ కూడా ఏం పుణ్యం చేశామో మాకే అర్థం కావట్లేదు. ఎంత ఆశ్చర్యం! నీవు సర్వాంతర్యామివి, సమవర్తివి అయినప్పటికీ భక్తుల పక్షపాతివి, ఆశ్రిత వత్సలుడవు అని చెప్పినటువంటి ప్రహ్లాదునితోటి శ్రీహరి పరమాత్మ ఈ విధంగా అన్నట్ట. ఎప్పుడు కూడా పరమాత్మ భక్తికి లొంగిపోతాడు, దేనికి లొంగడు. మనం మామూలుగా కథలో కూడా చెప్పుకుంటాం, సత్యభామ 7 బారువులు బంగారం తీసుకొచ్చి పెట్టినా కూడా ఆయన ఎంత బంగారాన్ని పెట్టినా ఆయన సరితూగడు. రుక్మిణీదేవి భక్తితోటి తులసి ఆయనకి నమస్కరించి దండం పెట్టుకొని మనసులో ఆయన నామస్మరణ చేస్తూ ఆ తులసి దళాన్ని సమర్పిస్తే ఆయన సరితూగుతాడనమాట. కాబట్టి పరమాత్మ నువ్వు భక్త వత్సలుడు అయ్యా, భక్తికి లొంగుతావు, భక్తుల పక్షపాతివి, ఆశ్రిత వత్సలుడు అని ప్రహ్లాదుడు పరిపరి విధాలుగా ఆ శ్రీహరిని స్తోత్రం చేస్తాడనమాట. అప్పుడు ప్రహ్లాదుడితోటి ఆ పరమాత్మ శ్రీహరి ఈ విధంగా అంటాడట, వత్సా ప్రహ్లాద, చాలా సంతోషము, నువ్వు కూడా నీ యొక్క మనుమడితోటి సుతరలోకంలో ఉండు అని చెప్తాడట. అయ్యా ప్రహ్లాద, చాలా సంతోషం, నువ్వు నన్ను అనేక విధాలుగా స్తుతించావు, నేను కూడా చాలా సంతసించాను, కాబట్టి నువ్వు కూడా నీ మనుమంతో పాటుగా సుతల్లోకంలో ఉండుము. నేను గదాహస్తుడనై మిమ్మల్ని కాపాడుతూ ఉంటాను, నేను ఎల్లప్పుడూ కూడా నా చేత్తో గదను ధరించి మిమ్మల్ని కాపాడుతూ ఉంటాను అని చెప్పినటువంటి భగవంతునికి ప్రదక్షిణం చేసి ప్రణామాలు చేసి సెలవు తీసుకొని ఈ ప్రహ్లాదుడు కూడా బలిచక్రవర్తితోటి సుతలలోకానికి వెళ్ళిపోయాడనమాట. పిమ్మట విష్ణుమూర్తి ఆ శుక్రాచార్యుడు, ఎవరు శుక్రాచార్యుడు, ఇంత ముందర చాలాసార్లు చెప్పాను మీకు, రాక్షస గురువు అయినటువంటి శుక్రాచార్యుడు ఆయన్ని పిలిచి, ఆ యాగం ఇంకా పూర్తి కాలేదు కదా, యాగం మధ్యలోనే కదా దానం చేస్తున్నాడు, యాగాన్ని సక్రమంగా నిర్వహించి ముగించమని ఆదేశించాట పరమాత్మ. శుక్రాచార్యుని పిలిచి, అయ్యా ఆ యాగాన్ని సక్రమంగా పూర్తి చెయ్యి, నిర్వహించి ముగించు అని చెప్పాట. బ్రహ్మాదులందరూ కూడా ఈ వామనుని ఉపేంద్రునిగా ఎందుకంటే ఇంద్రుడి యొక్క అన్న, ఎందుకంటే అతిథి కొడుకే కదా ఇంద్రుడు, ఇంద్రుడికి అన్నగా వచ్చాడు కాబట్టి, ఇంద్రుడు తమ్ముడుగా వచ్చాడు కాబట్టి ఉపేంద్రుడు అయినాడు అనమాట ఈయన. కాబట్టి ఈ బ్రహ్మాదులందరూ కూడా వామనుని ఏమని కీర్తించారంటే ఉపేంద్రునిగా పేర్కొని సర్వలోకాధిపతిగా సర్వభూతనాథునిగా గుర్తించారు. ఎవరో కాదయ్యా ఈ వామనుడు, సాక్షాత్ ఆ విష్ణుమూర్తే, సర్వలోకాధిపతే, సర్వభూతాలకి అధిపతే, సర్వభూతనాథుడు ఉపేంద్రుడు అని చెప్పి పేర్కొని బ్రహ్మాదులందరూ కూడా ఆయన్ని గుర్తించారు. ఉపేంద్రుడు, ఆ తర్వాత ఉపేంద్రుడు ఆయన అన్న అయినటువంటి ఇంద్రుడికి స్వర్గలోకాన్ని అర్పించాడు. ఆ స్వర్గలోకాన్ని ఇవ్వడానికే కదా అతిథి చేసినటువంటి పూజలకి, ఆ వ్రతానికే కదా ఈయన ఆమె గర్భాన్ని జన్మించింది. కాబట్టి అప్పుడు ఈ ఉపేంద్రుడు తన అన్న అయినటువంటి ఇంద్రునికి స్వర్గలోకాన్ని అర్పించాడనమాట, ఇచ్చేశాడు. అయ్యా నువ్వు పాలించుకో, మళ్ళీ నీ స్వర్గలోకాన్ని అని చెప్పి తన అన్నకి ఇచ్చేశాడు. బ్రహ్మాది దేవతలందరూ కూడా ఈ విష్ణుమూర్తి యొక్క మహిమని కొనియాడుకుంటూ చాలా గొప్పగా చెప్పుకుంటూ ఆయన అనేక విధాలుగా స్తుతిస్తూ వాళ్ళు కూడా వాళ్ళ లోకానికి వెళ్ళిపోయారనమాట, నిష్క్రమించారనమాట. ఇది త్రివిక్రముడు, ఎందుకంటే ఆయన 3 లోకాలను ఆక్రమించాడు కాబట్టి ఈ వామనుణ్ణే త్రివిక్రముడు, ఉపేంద్రుడు, ఎందుకంటే ఇంద్రుడికి తమ్ముడుగా వచ్చాడు కాబట్టి ఉపేంద్రుడు అని కూడా పిలుస్తారనమాట. కాబట్టి ఎవరైతే ఈ వామనావతారం యొక్క ఘట్టాన్ని, ఈ శ్రీహరి యొక్క ఈ త్రివిక్రమ చరిత్రను ఎవరైతే వింటారో వాళ్ళందరికీ కూడా సకల కార్యసిద్ధి, ఉత్తమ గతులు కూడా లభిస్తాయి అనడంలో ఎలాంటి సందేహము లేదు. మీకు ఇంతకు ముందర నేను భాగవతాన్ని గురించి నాకు తెలిసినంత వరకు చెప్తానని చెప్పాను. దాంట్లో భాగంగానే వామన జయంతిని గురించి క్లుప్తంగా చెప్దామనుకొని కూడా వామనావతార ఘట్టం మొత్తాన్ని కూడా ఒక 4 వీడియోలుగా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా చూడాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.